వాళ్ళకి ఒక అట్రాక్షన్ చేసే కార్యక్రమాలు చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ రావడానికి మరి ఆలోచించినటువంటి కృషి, దానివల్ల అనేక సంస్థలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ 2014లో మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నాం, కూర్చుంటాకి ఇక్కడ కుర్చీ లేదు, బస్సులో వండి ప్రయాణం స్టార్ట్ చేసుకున్నాం. అనేక సంస్థలు వచ్చినాయి, అనేక మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ పెట్టాం, కానీ లాస్ట్ 5 yearsలో మనం అంతా నష్టపోయాం. ఇవాళ మళ్ళీ కొత్త పాలసీస్ తీసుకొస్తుంది ప్రభుత్వం. ఇప్పుడే మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఎంఎస్ఎంఈ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ. ఇవాళ రేపు రాబోయే కాలంలో విజన్ 2047 కూడా మనం, అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో విజన్ 2047కి రాష్ట్రం ఎలా ఉండాలని ఆలోచించే నాయకుడు మన రాష్ట్రానికి ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ భారతదేశంలో ఒక ఆదర్శం, రాబోయే 20 సంవత్సరాలు ఏమి ఉండబోతాము. ఆ రోజు కంప్యూటర్ కూడి పెడితే అన్నారు. ఇవాళ ఈ ప్రపంచంలో ఏ ప్రాంతాలకు వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆ రోజు వేసినటువంటి మొదటి స్టెప్ అనే విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తాం. అలాగే ఈరోజు చూసినప్పుడే ఆంజనేయ గారు కూడా చెప్పారు, మనవల్లి సర్వనాశనం చేశారు. ఆ రోజు చాలా మంది పెట్టుబడి పెట్టారు. అశోక లేని ప్రముఖ సంస్థలు వచ్చినాయి, ఏమని అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవాళ ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడవబోతోంది. దానికి మీ అందరూ సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరు ఒక 10 మందిని ఇక్కడ ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి వనరులు, అవకాశాలు, మనకున్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి మంచి సర్వకాశాలు వచ్చేందుకు అవకాశం వస్తుంది. మరి దానికి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొంతమందికి అవసరమైతే యంగ్ ఎంటర్ప్రైనర్స్కి మీరు కూడా సపోర్ట్ చేయండి. దానికి ప్రభుత్వ పరంగా ఎలా చేయాలో మరి నేను కూడా ఆలోచన చేసి యంగ్ ఎంటర్ప్రైనర్స్కి రాష్ట్రం అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. మంచి ఆలోచన ఉన్నవాడు మన వేరే ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్నారు. అక్కడ గర్వంగానే ఉంది, కానీ మన రాష్ట్రం వెనకబడిపోతుందని చెప్పి బాధ అయితే ఉంది. చేయలేమా మనం? ఎందుకు చేయలేము? దానికి దయచేసి మనందరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఇంగ్లాండ్ వాటర్వేస్ ట్రాన్స్పోర్టేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లాండ్ వాటర్వేస్ కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గించడానికి ఇలాంటి ఎన్నో